దేవుని నామంలో అందరికీ వందనాలండి. నేనైతే ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. తర్వాత దాని గురించి మొత్తం డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఒకరోజు నడుచుకుంటూ ప్రవ్వా నా జేబులో 500 1000 రూపాయలు బాగున్నాయి అనుకుంటూ నడిచాడు. ఇక్కడ అనుకున్నాడు అక్కడ బాబు కాలికి పడిన 1000 రూపాయలు తీసుకొస్తే 2000 ఆనందంతో శైలిగా తెచ్చి పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు బాబు దేవరంలో ఒక పెద్ద యాక్సిడెంట్లో మరణించాడు. పుట్టిన బండి యొక్క వేగానికి శరీరం నుంచి కిడ్నీలు కాయలు 3000 కిలోమీటర్ల దూరంలో పడిపోయాయి. ఇదంతా దుబాయ్ నుంచి చూస్తున్న అతని స్నేహితుడు యేసురాజు యొక్క వాక్యం చదివాడు. వాక్యం పూర్తవకుండానే కళ్ళు తెచ్చి ఎక్సైజ్ చేయడం మొదలుపెట్టాడు బాబు. మరొక రోజు తమ్ముడికి దగ్గు ఎక్కువగా ఉందని యేసురాజు యొక్క ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తమ్ముడి కిడ్నీ నుంచి 3 పెద్ద పెద్ద రాయిలు బయటకు వచ్చాయి. ఇంత పెద్ద పెద్ద రాయిలు వెంటనే తమ్ముడి శిరస్సు నుంచి యేసురాజు యొక్క నామం తలిచాడు. చూసారు కదా వీడియో. ఈ వీడియోలో మనకి ఇలా చేశారు కదా, ఇలా చేసిన వారిని దేవుడైతే ఏమీ అనడు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. బైబిల్లో ఏ విషయం వాళ్ళకి తెలియదు. ఇలాగా చేస్తున్నారు కదా, ఎందుకు చేశారు? మా అన్న వాళ్ళు ఇలాంటి సాక్ష్యాలు చెప్పడం. ఇలాంటి సాక్ష్యాలు అంటే ఏ విధంగా చెప్తారంటే, సపోజ్ దాంట్లో చూసారు మీరు, నేను ఎలా చెప్తున్నానంటే ఒక ఆవిడని చూసాను. నేనైతే ఒక ఆవిడ 2-3 సాక్ష్యాలు చూశాను. అంటే వీళ్ళు చెప్పేవి నమ్మశక్యంగా ఉండవు, అలాగే దేవుళ్ళలోకి నడిపించే విధంగా కూడా ఉండవు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎలా ఉంటుందంటే కామెడీగా ఉంటుంది. మనం సాక్ష్యం చెప్తున్నామంటే మనం దేవుళ్ళలోకి రప్పించి దేవుళ్ళో ఇంకా బలపడే విధంగా ఉండాలి సాక్ష్యం అంటే. అది చెప్తాను అన్నాను కదా. సపోజ్ ఒక ఆవిడ ఎలా చెప్పిందంటే, పాస్టర్ అమ్మ గారు ఆవిడ సాక్ష్యం ఎలా చెప్పారంటే, ఈవిడి నడిచి వెళ్తూ ఒక 500 పడిపోతే 500 అలా దొరికితే దేవుడా నేను ఇచ్చుకుంటాను ఇలాగ సపోజ్ చెప్పింది. ఇది రాంగ్. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి కామెడీగానే ఉంటుంది, దేవుని నామానికి అవమానంగా కూడా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈవిడి ఖాళీగా ఉన్నప్పుడు ఈవిడి వంట అంట దేవుడు చేస్తారంట. ఈవిడి బయట ఉంటే ఇంటికాడ ఏమీ వండలేదు, ఇక్కడ వంట చేసేస్తే బాగుంటుందండి, దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు వంట చేస్తాడంటే ఏంటండి ఇది? పోనీ అదొకటి వదిలేండి. ఈవిడి ఖాళీగా ఉందని చెప్పేసి దేవుడిని రమ్మని, ఏసైని రమ్మంటే ఆయన వచ్చి అంటే ఈవిడితో కబుర్లు పెట్టారంట. తప్పు కదండి. ఇది కబుర్లు పెట్టడం అనేది దేవుడు చాలా చోట్ల చెప్పారు. అలాంటి చెప్పిన మాట ఏసయ్యే ఎలా చెప్తారండి? ఎలా వస్తారు ముచ్చట్లు పెట్టడానికి? దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరించడానికి, మన ప్రార్థనలు వినడానికి ఆయన వస్తారు, కానీ కబుర్లు చెప్పడానికి దేవుడు వచ్చినప్పుడు కూడా ఎవరితో కబుర్లు చెప్పలేదండి. దేవుడు ఏ టైంలో అంటే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవరితో కబుర్లు పెట్టలేదు. ఉపమానాలు చెప్పారు, అలాగే వాక్యం బోధించారు, ఇంకా వాళ్ళకి తెలియని స్వస్థతలు ఇచ్చారు. అంతేగాని ఎక్కడ ముచ్చట్లు పెట్టలేదండి. మనతో కూడా ఇప్పుడు ముచ్చట్లు ఎవరితో పెట్టరండి. చెప్తానంటే నేను కొంచెం బలపడడానికి నేను చెప్తున్నాను, అలాగే నాతో పాటు వీళ్ళందరూ బలపడాలి. ఇలాంటివి కొన్ని మనలో మిస్టేక్స్ ఉంటాయి. అంటే చాలా మటుకు మిస్టేక్స్ ఉంటాయి, కానీ తెలుసుకోవాలి ఏ విధంగా సాక్ష్యం చెప్పాలి, ఏ విధంగా మనం సాక్ష్యం చెప్తే వాళ్ళు మన దేవుణ్ణి నమ్ముతారు. మన యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్లీజ్.